విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ స్థాపించి 40 ఏళ్ళు అయితే 40 ఏళ్ల పాటు మొదటి శుక్రవారం నాడు ప్రతి నెల కూడా 2 నాటికలు ఒక నాటకం వేస్తూ ఉన్నాం. గత 21 సంవత్సరాలుగా 5 రోజుల పాటు నాటకోత్సవాలు కండక్ట్ చేస్తున్నాం. ఈసారి 38 నాటికలు వస్తే అందులో 9 హేమహేమి లాంటివి సెలెక్ట్ చేసి వాటిని నాటకం నిడివి 45 నుంచి 1 అవర్ లోపల ఉండాలి ప్రతి నాటికకి. అలాంటివి చేసుకొని ఇవాళ 5వ రోజు బహుమతులు చాలా అద్భుతంగా జడ్జెస్ అందరూ కూడా న్యాయ నిర్ణేతలు చాలా అద్భుతంగా సెలెక్ట్ చేసి అందరికీ ఆనందం కలిగేటట్టుగా మంచి నిర్ణయం ఇచ్చి వాళ్ళు బహుమతులు అందరికీ అందజేయడం జరిగింది. ఇందులో మొదటి బహుమతి 20,000, రెండవ బహుమతికి 15,000, మూడవ బహుమతి 12,000, నాలుగో బహుమతి 10,000. 1, 2, 3 బహుమతులు CMR వారు స్పాన్సర్ చేశారు. అలాగే 4వ బహుమతి రామ్ గోపాల్ గారు స్పాన్సర్ చేశారు. ఇవన్నీ కాకుండా ఇండివిజువల్ ప్రైజెస్ అన్ని కూడా కమిటీ మెంబర్స్ అందరూ చేశారు. వీటన్నిటికీ అబోవ్గా వైడా కృష్ణప్రసాద్ గారు వారి కుమారుడి పేరు మీద కృష్ణ కౌశిక్ పేరు మీద జ్ఞాపకార్థం ఈ ఉత్సవాలు చేయడానికి 2.5 లక్షలు ఇచ్చి ప్రోత్సహించి ఈ ఉత్సవాలకి అందుకని వారి పేరు పెట్టి కళాభారతి వైడా కౌశిక్ నాటకోత్సవాలని చెప్పి నామకరణం చేసి 2019వ సంవత్సరం దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఈ ఉత్సవాలు జరుపుతున్నాం. ఇలాగా ఇక ముందు కూడా వైడా కృష్ణప్రసాద్ గారు ఏ ఆటంకం లేకుండా మేము చేస్తామని ఆయన చేసిన వాగ్దానానికి అందరి తరఫున కమిటీ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఉత్సవాల నాటకం అన్నది ఇంత బహుళ జనం ఆదరణ పొందుతూ హాలు నిండి జనం వస్తూ ఉంటే ఒక ఆరోపణ ఉంది, నాటకాలకు జనాలు రారు అని ఒక ఆరోపణ ఉండేది. అది నిజం కాదు అని హాలు నిండా వచ్చిన జనం నిరూపించారు. నాటకానికి ఆదరణ ఉంది అని వాళ్ళు నిరూపించారు. అంచేత మీ ద్వారా అందరికీ తెలియజేసేదంటే యంగర్ జనరేషన్ అందరూ కూడా చూసి నాటకం ద్వారా మంచి సందేశాలు తెలుసుకుని అభివృద్ధి చెందాలని, మన సంస్కృతి సాంప్రదాయాలు అన్ని కూడా వారు నిలబెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి పెద్దవాళ్ళు పిల్లలు తీసుకొచ్చి చూపించాలి అని వారందరికీ కూడా మనవి చేస్తూ ప్రతి రోజు 1, 2, 3 బహుమతులు ఇస్తున్నాం లాటరీ చూసి. అలాగే 5వ రోజుని 5 రోజుల కూపంలో కలిపి ఒక లాటరీ చూసి బంపర్ లాటరీ కూడా ఇస్తున్నాం వాళ్ళకి. ఇది కూడా అట్రాక్షన్ పెట్టడానికి కారణం కూడా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా రిటర్న్ చేసి నాటకం చూడండి అని చెప్పడానికి కోసమని ఏర్పాటు చేస్తున్నాయి. ఇవన్నీ కూడా ఈ ముఖ్య కారణాలు జనం అధికంగా వచ్చి ఆనందించి చూడడానికి కారణం. అంత బ్యూటిఫుల్ గా ఎంత అసలు లైవ్ ఒక మూవీ చూసాం. మూవీలో అన్నా కూడా వాళ్ళ యాక్టింగ్ ఇలా ఉంది అలా ఉంది అనుకుంటారు. అమేజింగ్ యాక్టర్లతో వాళ్ళ పర్ఫార్మెన్స్ 2 నిమిషాల్లో వాళ్ళు కళ్ళం నీళ్లు లైవ్ గా ఎలా వస్తున్నాయి ఆ ఎమోషన్స్ అన్ని చూసి ఇప్పుడు అర్థమైంది ఏంటంటే దిస్ ఇస్ వన్ ఆర్ట్ ఫామ్. మనం దానికి అటెన్షన్ ఇవ్వట్లేదు. స్కూల్స్ లోను కాలేజెస్ లోను దాన్ని ఎంకరేజ్ చేస్తే మనం ఇప్పుడు స్క్రీన్ టైంలు ఇవన్నీ తగ్గుతాయి అంటారు కదా, అది ఈ విధంగా కూడా తీసుకొచ్చి లైఫ్ లో రియల్ గా లివింగ్ అవుతుంది. సెల్ ఫోన్ లో లివింగ్ కాకుండా తల్లో లివింగ్ కాకుండా అనిపించింది. దట్ ఈస్ మై టేక్ అవే టుడే.